సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వాల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి కోహీర్ మండల విద్యాశాఖాధికారి మహ్మద్ జాకీర్ హుస్సేన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక పాఠశాల శారీరక విద్యా ఉపాధ్యాయుడు అబ్దుల్ ముజీబ్ నేతృత్వంలో విద్యార్థులు వివిధ యోగా ఆసనాలు ప్రదర్శించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మహ్మద్ జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ, అంతర్జాతీయ యోగా దినోత్సవం శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సుకు సంబంధించిన యోగా ప్రయోజనాలను ప్రజలకు చేరువ చేస్తుందని పేర్కొన్నారు. యోగా ఒత్తిడిని తగ్గించడంలో, వశ్యతను మెరుగుపరచడంలో, మరియు శ్రేయస్సును పెంచడంలో ఎంతగానో సహాయపడుతుందని చెప్పారు. అంతేకాకుండా యోగా మనస్సు, శరీరం, ఆత్మను ఏకం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి హెడ్ మాస్టర్ రవీందర్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, వెంకటేశ్వర్ గౌడ్, అశ్విని, రాంచందర్, భీమ్వంశీ, చంద్రశేఖర్, లలిత, బి విజయలక్ష్మి, మేకల శ్రీనివాస్, మహ్మద్ బద్రుద్దీన్, భార్గవి, కవిత, కలాలి కవిత, షేక్ ఆరిఫ్, బీజీ విజయలక్ష్మి, మహ్మద్ ఇఫ్తేకార్, ఎంఏ ముజీబ్, సమీనా బేగం, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ రోజు యోగా సమాజానికి మానసిక ప్రశాంతతను మరియు శారీరక ఆరోగ్యాన్ని అందించడంలో ఎంతగానో ఉపయుక్తమవుతుందనే విషయాన్ని చాటి చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులు, సమాజాలపై యోగా ప్రభావాన్ని ప్రోత్సహించే ప్రయత్నం ఈ దినోత్సవం ద్వారా కొనసాగుతోంది. Okay. It relaxes you from tensions and other things. So today you have participated nicely in this program. So today Mujib sir has taught you all the asanas. I request all the students to practice at least 1 or 2. If you are performing 5 times namaz, that is completely yoga. कंप्लीट ऑल आसनास आर देयर इन योगा. इफ नमाज लो, जितने भी नमाज के आसनास है वो पूरे योगा के, नमाज में जितने भी आप लोग कायदे में जाते हैं, रुकू में जाते हैं, पूरे के पूरे योगा के आसनास ही चाहिए. रेगुलर अगर नमाज पढ़े तो आप योगा करने की भी आप लोगों को जरूरत नहीं पड़ती. अगर सो आई एम वेरी हैप्पी दैट आवर टीचर्स हैव कंडक्टेड दिस प्रोग्राम नाइसली इन आवर स्कूल. आई होप दिस विल हेल्प यू in future. Now I request our okay ఇంకొక క్లోజింగ్ ఆసనం చేసి మనం ఈ రోజు కార్యక్రమం ముగించుకుందాం.